Daily. Taste the Daily. నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అఖండ 2 చుట్టూ ఉన్న వివాదం మరోసారి తెరపైకొచ్చింది. ఇక అఖండ 2 సినిమాపై హైకోర్టులో మరికాసేపట్లో విచారణ జరగనుంది. కోర్టు ఉత్తర్వులు అంటే లెక్క లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆదేశాలు ఇచ్చినా కూడా టికెట్లు ఆన్లైన్ లో ఎందుకు విక్రయించారని బుక్ మై షోను హైకోర్టు ప్రశ్నించింది. తమకు ఉత్తర్వులు అందేలోగానే ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేశారని కోర్టుకు తెలిపింది బుక్ మై షో. ఇప్పుడు పెంచిన రేట్లతో టికెట్లు ఆన్లైన్ లో విక్రయిస్తున్నారా లేదా అని సీరియస్ అయింది. మీ మీద కంప్లైంట్ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని హైకోర్టు తెలిపింది. దీనిపై మరి కాసేపట్లో విచారణ జరగనుంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా అఖండ 2 సినిమా రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని రద్దు చేస్తూ హైకోర్టు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ బుక్ మై షోలో యాజ్ గా ప్రభుత్వం పెంచినటువంటి రేట్ల విధంగానే ఆ రకంగానే రేట్లు ఉండడం పట్ల తిరిగి ఈ రోజు హైకోర్టు మళ్ళీ పిటిషన్ ఇచ్చి హైకోర్టు ఉల్లంఘనకు పాల్పడతా ఉన్నారు. కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినా కూడా టికెట్లు తగ్గించకుండా మళ్ళీ సేమ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేట్లతోటే ఈ టికెట్ల విక్రయాలు చేస్తా ఉన్నారు. దీనిపైన బుక్ మై షో పైన చిత్ర యూనిట్ పైన హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కూడా కేసు నమోదు చేయండి అంటూ కూడా కోర్టుని ఆశ్రయించడంతో కోర్టు ఇంతకు ముందే ఆ కేసును విచారించి మళ్ళీ తిరిగి 1 గంటకు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. కోర్టు చాలా క్లియర్ గా క్వశ్చన్ చేసింది. కోర్టు ఉత్తర్వులు అంటే మీకు లెక్కలేదా అంటూ కూడా బుక్ మై షోని క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆదేశాలు ఇచ్చినా కూడా ఎందుకు టికెట్లను ఆన్లైన్ లో విక్రయిస్తా ఉన్నారంటూ కూడా బుక్ మై షోకి కోర్టు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. మాకు ఉత్తర్వులు అందులోపే ప్రేక్షకులు టికెట్లన్నీ కూడా ఆన్లైన్ లో కొనుగోలు చేశారు. అది ఆ చేతికి ఆర్డర్స్ అందే వరకే ప్రేక్షకులంతా కూడా ఆన్లైన్ ద్వారా టికెట్లు కొనుగోలు చేశారు కాబట్టి వాటిని మేము ఆపలేకపోయామంటూ కూడా బుక్ మై షో తిరిగి కోర్టుకి సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకు మీ మీద కంటెంప్ట్ యాక్షన్ కింద చర్యలు చేపట్టకూడదు, ఈ విషయాన్ని తెలియజేయండి అంటూ కూడా కోర్టు బుక్ మై షోని క్వశ్చన్ చేసింది. ఇప్పుడు పెంచినటువంటి రేట్లతో టికెట్లు ఆన్లైన్ లోనే ఈ రకంగానే విక్రయిస్తారా లేదా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని గౌరవించి పాత రేట్ల ప్రకారంగా ముందుకు వెళ్తారా, దీనిపై సమాధానం చెప్పండి అంటూ కూడా తిరిగి బుక్ మై షోని క్వశ్చన్ చేసినప్పుడు తిరిగి 1 గంటలకు ఈ కేసు మళ్ళీ విచారణకు వాయిదా వేశారు. మరి కాసేపట్లో ప్రారంభమైనటువంటి వెంటనే నిన్న గౌరవ న్యాయస్థానం చాలా క్లియర్ గా అఖండ 2 పైన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని రద్దు చేస్తూ యథాతథంగా పాత టికెట్ల ప్రకారంగానే ఈ టికెట్ల అమ్మకాలు జరపాలి, ప్రేక్షకులు దీన్ని దృష్టిలో పెట్టుకొని పాత రేట్స్ ప్రకారంగానే టికెట్లను కొనుగోలు చేసినట్టు కూడా కోర్టు నిన్న డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కోర్టు డైరెక్షన్ ఇచ్చి 24 గంటలు గడిచినా ఇప్పటి వరకు బుక్ మై షోలో పాత రేట్లు కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా బెనిఫిట్ షోలు, రెగ్యులర్ షోస్, రెగ్యులర్ గా జరిగే షోస్ ని ఆ రకంగానే రేట్లు పెంచి వీళ్ళు విక్రయాలు జరుపుతుండడంతో ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి వెంటనే కోర్టు చేసింది. మీ పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదు, మీకు కోర్టు అంటే గౌరవం లేదా, కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను మీరు ఇంప్లిమెంట్ చేయలేరా, ప్రజల్ని దోచుకోవడమే మీ పని అంటూ కూడా కోర్టు ఈ రకంగా బుక్ మై షో నిర్వాహకుల పైన కోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. 1 గంటల తర్వాత మళ్ళీ ఈ హైకోర్టులో ఈ విచారణ జరిగినటువంటి సందర్భంగా కోర్టుకి బుక్ మై షో ఏ రకమైనటువంటి సమాధానం ఇవ్వబోతుందో తెలియాలి. ఎందుకంటే 24 గంటల తర్వాత ఈ టికెట్స్ ఇంకా పాత పద్ధతిలోకి తీసుకురాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్లాగే వీళ్ళు ఈ టికెట్ల అమ్మకాలు జరుపుతా ఉన్నారు కాబట్టి భారీగా ఫైన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఇండియన్ నుంచి ఇప్పటి వరకు అంటే కోర్టు ఉత్తర్వులు ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఎన్ని టికెట్లు విక్రయాలు జరిపారో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి రిఫండ్ చేయాలని ఆదేశిస్తున్నారు. లేదంటే మరి కాసేపు ఒక క్లారిటీ రాను. అయితే రవితేజ, ఇప్పుడు ఏదైతే కోర్టు వ్యాఖ్యల పైన సినిమా లవర్స్ ఏమంటున్నారు? సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, చిత్ర యూనిట్ ఎంతసేపు తమ చేతికి ఆర్డర్ అందలేదు, తమకి విషయం తెలియదు, టీవీలో వచ్చిందే తప్ప అధికారికంగా మా చేతికి కాపీ అందలేదు కాబట్టి ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి విషయం కూడా తమకు తెలియదు. మాకు చేయికి నిన్న ఎర్లీగా ఈ కాపీ మా చేయికి అందించడంటే మా దృష్టికి వచ్చినట్టయితే డెఫినెట్ గా మేము రేట్లు తగ్గించి ఈ టికెట్ల విక్రయాలు చేస్తుండేమి అంటూ మాత్రం ఆఫ్ ద రికార్డ్ గా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని మీడియాకి తెలియజేస్తాం. కానీ కోర్టు ఆదేశాలని గౌరవించాల్సినటువంటి బాధ్యత చిత్ర యూనిట్ పై ఉంది. ఎట్ ఏ టైం టికెట్ సేల్ చేస్తున్నటువంటి బుక్ మై షో నిర్వాహకులపై కూడా బాధ్యత ఉంటుంది. ఇద్దరు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే తప్ప ప్రజలకు ఈ సినిమాను అందజేద్దాము, ప్రజలకు సాధారణ టికెట్లకు అందజేద్దామంటూ కూడా కనీసం ఒక మానవత దృక్పథంతో
ఈ చిత్ర యూనిట్ వ్యవహరించలేదు, బుక్ మై షో నిర్వాహకులు కూడా నిర్వహించలేదు. కాబట్టి దీనిపైన కోర్టు ఈ రోజు యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద బుక్ మై షో నిర్వాహకులు చిత్ర యూనిట్ పైన కేసు నమోదు చేయండి అంటే కూడా ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లేదా దీని కోర్టు ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని టికెట్లు విక్రయాలు చేస్తారో ఆ టికెట్లు పాత పద్ధతిని వదిలేసి అదనంగా వసూలు చేసినటువంటి డబ్బులన్నీ కూడా తిరిగి ఆ ప్రేక్షకుల ఖాతాలోకి డబ్బులు వేయాలంటూ కూడా ఆదేశించేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో ప్రారంభం కాబోయేటువంటి ఈ విచారణ సందర్భంగా కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉందనే దానికి మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ రాను. అయితే రవితేజ ఆల్రెడీ ఒక పక్క సినిమాకు సంబంధించి కలెక్షన్స్ బ్రేక్ చేస్తుంది అఖండ సినిమా, మరోపక్క ఇటు కోర్టుకు సంబంధించిన వ్యాఖ్యలు రెండు బేరీజ్ చేసుకున్న రీఫండ్ వచ్చే ఛాన్సెస్ ఎంత మేర ఉన్నాయి సినిమా లవర్లకు? ఓన్లీ తెలంగాణ హైకోర్టు మాత్రమే ఈ పిటిషన్ కోర్టులో రైజ్ అవ్వడం, దానిపైన విచారణ జరపడం. ప్రతిసారి గతంలోనే మంత్రులు తెలంగాణలో ఏ సినిమా రిలీజ్ అయినా ఎక్కడ కూడా అదనంగా టికెట్లని రేట్లు పెంచి ఆ జీవో ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా గతంలో మంత్రులు చెప్పినప్పటికీ అప్పట్లో వచ్చినటువంటి పుష్ప సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ అఖండ 2 రిలీజ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి జీవో కేటాయించి టికెట్లను అదనంగా చేస్తా ఉన్నాము. అదనపు టికెట్ల ప్రకారంగానే ఈసారి టికెట్ల విక్రయాలు ఉంటాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ బుక్ మై షో నిర్వాహకులకు ఆదేశాలు వెళ్లడంతో వాళ్ళు పెంచినటువంటి రేట్ల ప్రకారంగానే ఈ విక్రయాలు జరుపుతా ఉన్నారు. మళ్ళీ కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టు క్లియర్ గా పెంచిన టికెట్లను తగ్గించి పాత పద్ధతి ప్రకారంగానే ముందుకు వెళ్లాలి తప్ప మీరు అదనంగా టికెట్లు విక్రయాలు చేస్తే మాత్రం మీ పైన చర్యలు ఉంటాయంటూ నిన్నే ఓన్లీ తెలంగాణకు సంబంధించినటువంటి థియేటర్స్ కి మాత్రమే ఈ షరతులు వర్తిస్తాయి కాబట్టి వారికి మాత్రమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళు పాత పద్ధతి ప్రకారంగా కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా టికెట్లు పెంచి విక్రయాలు చేస్తారు కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మీ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు? మీకు కోర్టు అంటే గౌరవం లేదా? కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? మీరు లేదా చిత్ర యూనిట్ ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఈ రిఫండింగ్ ఎట్లా చేస్తారు? ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే మరి కాసేపట్లో విచారణ స్టార్ట్ అయినటువంటి వెంటనే వారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత కోర్టు ఈ రోజు కంటెంప్ట్ ఆఫ్ కేసు వారి పైన నమోదు చేయబోతా ఉందా, లేదా కస్టమర్స్ కి తిరిగి ఆ డబ్బులు చెల్లించాలని ఆదేశాలు ఇస్తున్నారంటే కొద్దిసేపట్లో క్లాస్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.